జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. మీ మావయ్యకి మా పట్ల సరైన గౌరవం అభిప్రాయం లేవు. వాళ్ళ నాన్నని చూసి ఆదర్శ్ కూడా నీ పట్ల ఇలా ప్రవర్తిస్తున్నాడేమోనని నాకు అనిపిస్తోంది. అందుకే మీరు ఆ ఇంట్లో ఉంటే ఆదర్శ్ కూడా ప్రమాదకరంగా మారిపోయే ప్రమాదం ఉంది. నీ మంచి కోరి చెప్తున్నాను, ఆ ఇంటి నుంచి మీరు బయటకు వచ్చి వేరే కాపురం పెట్టండి. చెప్పు కీర్తి, ఆ ఇంట్లో ఉండి మీ జీవితాలు నరకం చేసుకునే దానికన్నా బయటకు వచ్చి స్వేచ్ఛగా మీ బతికేదో మీరు బ్రతకండి. అమ్మా, నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? తప్పుగా అనుకోక కీర్తి. ఒక తల్లిగా తన కూతురు తన భర్తతో కలిసి సంతోషంగా 10 కాలాల పాటు పచ్చగా ఉండాలని కోరుకుంటున్నాను. ఆ రఘురాం వాళ్ళు ఇలాంటి మనుషులని నాకు బాగా తెలుసు. నిన్ను ఆదర్శనే ప్రశాంతంగా ఉండనివ్వరు. వాళ్ళ పెంపకం వల్లే ఆదర్శ అలా తయారయ్యాడు. చాలమ్మా, నువ్విలా ఆలోచిస్తావని నేను కల్లో కూడా అనుకోలేదు. ఏ తల్లైనా కూతురు కోడలిగా వెళ్ళిన ఇంట్లో అత్త మావయ్య వాళ్లతో శభాష్ అనిపించుకునేలా నెగ్గుకు రావాలని కోరుకోవాలి గాని నువ్వు చెప్పినట్టుగా అత్త మామల్ని వదిలేసి వేరు కాపురం పెట్టాలని కోరుకోకూడదు. అమ్మ కీర్తి, నీలాంటి కోడలు దొరకటం నేను ఏ జన్మలోనూ చేసుకున్న పుణ్యం. నీ చేతుల్లోనే నా ఇల్లు బాగుపడాలని పెట్టుకున్న నా నమ్మకం ఒమ్ము కాదని రుజువు చేశావు. ఏ తల్లిదండ్రులకైనా మెట్టినింట గడప తొక్కిన కూతురు మీద ప్రేమ ఉండొచ్చు కానీ అధికారం ఉండకూడదు. అత్త మామయ్యల నుంచి తనకి చిన్న చిన్న మనస్పర్ధలొస్తే సర్ది చెప్పి బుద్ధి చెప్పాలి గాని ఇలా భర్తని తీసుకుని వేరు కాపురం పెట్టమని చెప్పకూడదమ్మా. ఆ ఇంట్లో నాకున్నది అత్తయ్య కాదమ్మా, నీలాంటి మరో అమ్మ. అత్తయ్య గారు నన్ను నీకన్నా బాగా చూసుకుంటున్నారు. ఇక మావయ్య అంటావా, తన మాట కత్తిలా ఉంటుందే కానీ మనసు మాత్రం వెన్నలా ఉంటుంది. మావయ్య గారు నన్ను జాబ్కి వెళ్ళొద్దు అన్నారు కానీ నేను జాబ్కి వెళ్ళేటప్పుడు అడ్డుపడలేదు. దీన్ని బట్టి అర్థం చేసుకో, నా ప్రాణం ఆ ఇంట్లో కాదు వాళ్ళ గుండెల్లో ఉందని. ఇక నా భర్త అంటావా, నా మీద కోపడ్డానికి అరవడానికి, నేను తప్పు చేస్తే 2 చెంపదెబ్బలు కొట్టడానికి కూడా తనకి సర్వ హక్కులు ఉన్నాయి. అలాగే ఆయన మీద కూడా నాకు హక్కు ఉంటుంది. ఉన్నది చెప్తున్నావో లేనిది కల్పించి చెప్తున్నావో అర్థం కాని అయోమయ స్థితిలోకి నెట్టేశావు. వాస్తవం చెప్పానమ్మా. భార్యాభర్తల మధ్యన 3వ మనిషి జోక్యం ఉండకూడదు అంటారు. ఇది నా కుటుంబం. నా కుటుంబ విషయాల్లోకి మీరు రాకండమ్మా. కానీ నీ ఆశీర్వాదం మాత్రం నాకెప్పుడు నా వెన్నంటే ఉండాలి. అమ్మమ్మ, నీ కూతురికి పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి. అవి రాకుండా చూసుకో. నీలకంఠం గారు, మీరు నిజంగానే కల్తీ లేని నెయ్యి సప్లై చేస్తూ బిజినెస్ చేస్తున్నారు. కానీ నేనే ఫేక్ కాల్ చేసి ఇక్కడ కల్తీ నెయ్యి చేస్తున్నారని చెప్పాను. రైడింగ్ జరిగింది. నువ్వు నాకు చెక్ పెట్టాలని చూసావు, నేను నీకు చెక్ పెట్టాను. జాగ్రత్త, ఈసారి నీ నెయ్యి నిజంగానే కల్తీ అవుతుందేమో. గట్టిగా కాపలా ఉండు.
ఎంతో ప్లాన్ చేసి ఆ మహేష్ వాళ్లను నా దగ్గర లాక్ చేస్తే నోటికాడ అన్నం ముద్దను గద్దలా వచ్చి తన్నుకుపోయినట్టు ఆ దేవిక స్కెచ్ వేసి మహేష్ వాళ్లను ఎస్కేప్ చేసింది. నేను జైలుకు వెళ్లకుండా కాపాడే ఆయుధాలు వాళ్లే అనుకొని నేను ధైర్యంగా ఉన్నాను. కానీ నా ధైర్యాన్ని కాలితో తన్నింది. ఆ దేవిక బుర్ర పాదరసంలా పనిచేస్తుంటే ఆ కళ్యాణి మాత్రం అది పిచ్చిదని ప్రచారం చేస్తుంది. దేవిక వాలకం చూస్తుంటే దేవికకి పిచ్చి లేదు అన్న డౌట్ వస్తుంది. సంథింగ్ ఏదో జరుగుతోంది. ఆ దేవిక ఇప్పటికీ వెళ్ళి స్టేషన్లో సైన్ చేసి వస్తోంది. తాను ఆఫీస్కి వెళ్తుంది గాని నా గురించి ఏదైనా ప్లాన్లో ఉందో తెలీదు. ఏదేవైనా నా జాగ్రత్తలో నేనుండడం మంచిది. ఈ ఒక్క ఫైల్తో నీలకంఠాన్ని కటకటాల వెనక్కి పంపొచ్చు. నా మీద చేసిన కుట్రకి ప్రతీకారం తీర్చుకునే అవకాశం దొరికింది. ఇక లేట్ చేయకుండా నీలకంఠానికి చెక్ పెట్టేయాలి. ఆలస్యం చేసే కొద్దీ ఇటు బావగారు అటు కీర్తి బ్రీఫ్ కేసులో జైలుకు వెళ్లాల్సొస్తుంది. ఎస్, తర్వాత ఎస్ఐ గారికి కాల్ చేసి మాట్లాడాలి. చెప్పు కీర్తి. మీరు మా మావయ్యతో కీర్తి వాళ్లతో వేరు కాపురం పెట్టిస్తాను అన్న మాటని అమ్మ నిజం చేయాలని చూస్తుంది. ఇప్పుడేం జరిగిందో చెప్పు కీర్తి. ఇందాక అమ్మ గుడికొచ్చింది. అసలు ఇదంతా నీ వల్లే జరిగింది. ఇంట్లో ఆడవాళ్ళని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలి, లేదంటే కట్టుకున్న భర్తని నలుగురిలో అవమానపాలు చేస్తారని మా నాన్న చెప్పిన మాట నిజమే. నలుగురిలో ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేయాలో తెలియని మూర్ఖురాలివి నువ్వు. చాలా ఆదర్శ్, నువ్వు కూడా మీ నాన్న లాంటి వాడివేనని ఎదుటి వాళ్ళని అవమానించడంలో తండ్రి వారసత్వమే అందిపుచ్చుకున్నావని అర్థమైంది. నీ మంచి కోరి చెప్తున్నాను, ఆ ఇంటి నుంచి మీరు బయటకొచ్చి వేరే కాపురం పెట్టండి. దయచేసి నిజం చెప్పండి. మాతో వేరు కాపురం పెట్టించాలనే ఆలోచన నిజంగానే మీకొచ్చిందా లేక అమ్మకొచ్చిందా? మీ మావయ్యని కంట్రోల్ చేయడానికి అన్న మాటని పట్టుకొని అక్క ఇంత పని చేస్తుందనుకోలేదు. అయినా నువ్వు భయపడాల్సిందేమీ లేదు. అక్కడ నువ్వు సంతోషంగా లేవు అన్న బెంగతోనే మీ అమ్మ ఆ మాట అంతే. తనకి నేను సర్దు చెప్తాను, నువ్వేమీ టెన్షన్ పడకో. నేను మళ్ళీ కాల్ చేస్తాను, నువ్వు ధైర్యంగా ఉండు. ఆగండి. కీర్తితో వేరు కాపురం పెట్టిస్తానని గొడవ చేశావంట కదా, నీకేమైనా పిచ్చి పట్టిందా ధరణి? ఒక తల్లనాల్సిన మాటలేనా అవి? నన్ను నిలదీస్తున్నావేంటే? నువ్వే కదా నీ చేతులతో దాని జీవితాన్ని సర్వనాశనం చేశావు. ఇప్పుడు దాని జీవితాన్ని మంచి దారిలో పెడదామని చూస్తే మళ్ళీ నువ్వే అడ్డుపడతావా?
అడ్డుపడితే ఆగిపోతానని అనుకోకు. అడ్డంగా తొక్కుకుంటూ వెళ్ళి నేను అనుకున్నది చేస్తాను. నా కూతురు మీద నాకే సర్వ హక్కులు ఉన్నాయి. దాని జీవితం ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో డిసైడ్ చేసేది నేనే. నువ్వేంటే తగుదునమ్మా అని నాకు నీతులు చెప్పాలని చూస్తున్నావు? ఆవేశపడకు ధరణి. నువ్వు చేసే పని వల్ల నీ కూతురి కాపురం చక్కపడుతుందనుకుంటున్నావా? ఇంకా నరకం అవుతుంది. అవును, ఆ విధవ ఆదర్శ్ పని పాట లేకుండా తిరిగే జులాయి వాళ్ల నాన్న చాటు పెరిగిన బిడ్డ. డబ్బుల్ని ఖర్చు పెట్టడానికి అంత ఘోరంగా పెరిగినవాడు. అలాంటి వాణ్ణి పట్టుకుని వేరు కాపురం పెడితే నీ కూతురి వెట్టి చాకిరీ చేసి వాణ్ణి కూడా పోషించాల్సి వస్తుంది. నీ జీవితంలాగే దాని జీవితం కూడా ఏటికి ఎదురీదేలాగా చేస్తావా? చెప్పు ధరణి, చెప్పు. తల్లిగా కూతురి మీద ప్రేమ ఉండటంలో తప్పులేదు. కానీ కీర్తి వాళ్ళ మధ్యన సమస్య ఉంటే సొల్యూషన్ చూపించి భార్యాభర్తల మధ్య సయోధ్య కుదర్చాలి. కానీ ఇలా చిన్న చిన్న గొడవలు చూసి వేరు కాపురం పెట్టించాలన్న ఆలోచన చేయటం తప్పు. సొల్యూషన్ చూపించే ఛాన్స్ వాళ్ళ మామ ఇవ్వడు. ఫలితం లేని ప్రయత్నం చేసినా అది వృధా అవుతుంది. అందుకే నేనేం చేయాలో అది చేస్తాను. ఏంటి నువ్వు చేసేది? ఆ ఇంటికి కోడలైనా కూతురైనా కీర్తినే. పుట్టినప్పటినుంచి దరిద్రులు పెరిగిన తనకి అదృష్టం కలిసొచ్చి కోటీశ్వరుడి ఇంటికి కోడలిగా వెళ్ళింది. ఒక తల్లిగా కూతురు లగ్జరీ జీవితాన్ని గడుపుతుంటే చూసి ఆనందించాల్సింది పోయి తీసుకొచ్చి రోడ్డున పడేస్తాను అంటావా? అడుక్కు తినేలాగా చేస్తావా? నా బిడ్డ బంగారు పల్లకిలో ఊరేగాలని నేనేం కోరుకోవడం లేదు. సంపాదించిన 10 రూపాయలతో తృప్తిగా తన భర్తతో కలిసి జీవితాన్ని గడపాలని నేను కోరుకుంటున్నాను. అయినా నువ్వన్నట్టు వాళ్ళు కీర్తిని మహారాణ్లా చూసుకున్నట్టయితే మరి తనెందుకు లెక్చరర్ జాబ్ చేయడానికి వెళుతుంది? కోటీశ్వర్లు కోట్లలో సంపాదనని ఆశిస్తారు కానీ వేలల్లో వచ్చే జీతాన్ని కాదుగా. మరి దీనికేం సమాధానం చెప్తావు? ఈ సమయంలో కూడా నిజం చెప్పకపోతే నేను నేరం చేసిన వాడినవుతాను. ఇప్పటి వరకు చేసిన నేరాలు ఘోరాలు చాలు. నిజం చెప్పి చేసిన తప్పులకి ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. చెప్పు. నీ కాపురం సరిగ్గా లేకపోతే అమ్మ కోటి దేవుళ్లకు మొక్కుకొని నీ కాపురం బాగుపడాలని కోరుకుంది. మరి నా కూతురు జీవితం నాశనం అవుతుంటే నన్ను చూస్తూ ఊరుకోమంటావా? ధరణి, నేను చేసిన తప్పుల కోసం కీర్తి కాలేజీకి వెళ్ళి సంపాదిస్తోంది. ఏంటి మీరనేది? నేను చేసిన ఒక నేరానికి ఇప్పుడు కీర్తి బలవుతోంది. దేవికకి పెళ్లి చేసిన రోజున నేను కారు తీసుకుని వెళుతుండగా నేను కట్టాల్సిన అప్పు కీర్తి తీరుస్తానని ఆదర్శకు మాటిచ్చింది. ఛీ! మీది ఒక బతికేనా? అసలు మీరు నా భర్తను చెప్పుకోవడానికి నాకు సిగ్గేస్తోంది. కూతురు జీవితం కోసం ఏ ఒక్క మంచి పని చేయలేదు. కానీ అది పెళ్ళే అత్తారింటికి వెళ్ళినా సరే మీరు చేసిన తప్పులకి అది నాశనం అవుతోంది. లోకంలో ఏ తండ్రైనా ఇలా కూతురు ఊసరు పోసుకుంటాడా? ఆ శిశుపాలుడు చేసిన తప్పులకైనా అంతం ఉందేమో కానీ మీ తప్పులకి అంతం లేకుండా పోయింది. దీప స్వార్థం కోసం దాన్ని ఆ రాక్షసుని పెళ్లి చేసుకోమంది. మీరు యాక్సిడెంట్ చేసి దాని పరిహారాన్ని కీర్తి కష్టాన్ని ధారపోస్తూ ఉండేలా చేశారు. ఇంతమంది ఇన్ని రకాలుగా
కీర్తి బతుకుతో చెలకట్టమాడుతుంటే ఆడపిల్ల ఏం చేస్తుంది? ఎంతవరకని ధైర్యంగా నిలబడి పోరాడగలుగుతుంది? దాని జీవితం నా జీవితంలాగే కన్నీటి చెరువులో మునగాల్సిందేనా? దాని బతుక్కే సంతోషం సుఖం అంటూ లేవా? పాము తన పిల్లల్ని తనే చూసుకుంటుంది అంటారు. నీ కడుపున పుట్టినందుకు నువ్వు చేసిన తప్పులకి నీ కూతుని బలి తీసుకుంటున్నావు. ఇంతకన్నా మహాపాపం మరొకటుండదు. వాళ్ళు నీ పిల్లలుగా పుట్టడం ఏదో జన్మలో చేసుకున్న దురదృష్టం. లోకంలోని ఏ కొడుక్కి ఏ కూతురికి ఇలాంటి పరిస్థితి రాకూడదు అనేలా చేశావు. నీది ఒక జన్మేనా? మావయ్య ఆదర్శ్ వాళ్ళను ఎలాగైనా మార్చుకోగలనన్న నమ్మకం నాకుంది. ఇప్పుడు అమ్మ వేరు కాపురం అన్న మాట మావయ్య వాళ్ళకు తెలిస్తే పెద్ద రచ్చ చేస్తారు. అసలే ఆదర్శ్కి అమ్మ వాళ్ళంటే పీకల దాకా కోపం ఉంది. ఇప్పుడు అమ్మ తన మాటలు చెప్తే అప్పుడు నన్ను ఒంటరిగా వదిలేసే ప్రమాదం కూడా లేకపోలేదు. అమ్మ మనసులో నుంచి నాతో వేరు కాపురం పెట్టించాలన్న ఆలోచన పోతే ఈ సమస్య ఇక్కడితో ఆగిపోతుంది. వద్దమ్మా వద్దు. ఎవరిని కూడా తప్పు పట్టాల్సిన అవసరం లేదు. నా కూతురు చేసిన త్యాగాలకు దాని జీవితం పచ్చగా ఉండాలే కానీ ఎండిపోకూడదు. నవమాసాలు మోసి కన్నానమ్మా. నా కూతురు కంట్లో కన్నీళ్లు వరదలై పారుతుంటే తల్లి మనసు చూస్తూ ఊరుకోదు. ఆ వరదకి నా ప్రాణాన్ని అడ్డేసి మరీ ఆపుతాను. ఎవరడ్డం వచ్చినా కీర్తితో వేరు కాపురం పెట్టించి తీరుతాను. భగవంతుడా, ఒక సమస్య పోతే మరో సమస్య. నా బిడ్డ ధరణికి ఊపిరి ఆడకుండా చేశావు. ఈ సమస్యల సుడిగండం నుంచి దాన్ని గట్టుకు చేర్చే బాధ్యత నీదే స్వామి. అక్క ఆవేశం చూస్తుంటే కీర్తితో ఎలాగైనా వేరు కాపురం పెట్టించేలా ఉంది. ఎలాగైనా అక్క ఆలోచనల్ని వేరే వైపు మళ్లించాలి. దానికి మహేష్ దీప వాళ్ళను ఇంటికి తీసుకురావటం ఒక్కటే మార్గం. ఎస్, 600 సరే మహేష్ వాళ్ళని తీసుకొచ్చి ఈ ఇంట్లో పెడతాను. కీర్తి కాపురం సజావుగా జరిగేలా చేస్తాను. నిన్ను నా కన్న బిడ్డలా చూసుకున్నాను కదే. నువ్వు ఒక ఆడదానివే కదా, మరి సాటి ఆడపిల్ల జీవితాన్ని నీ స్వార్థం కోసం ఎలా బలి తీసుకోవాలనుకున్నావు? చెప్పవే, చెప్పవే. ఇలాంటి దాన్ని ఇంటికి తీసుకొచ్చినందుకు, ఒక స్వార్థపర్రాలితో కాపురం చేసినందుకు ముందు నిన్ను కొట్టాలరా. నిన్ను ధరణి, ఆటలలో నన్నే ఓటమి వైపే పడదోసేసిందే. వెలుతురు కనబడని నిశిచరలో విసిరిందే. కీర్తి, వంట అయిపోయింది అత్తయ్య, మీరు వెళ్ళండి, నేను తీసుకొస్తాను. నేనొచ్చింది వంట గురించి కాదు కీర్తి. గుడిలో నుంచి ఆదర్శ్ సడన్గా ఎందుకు వెళ్ళిపోయాడోనని కారణం తెలుసుకుందామని. ఏదో అర్జెంట్ కాల్ వచ్చి వెళ్ళిపోయారత్తయ్య. అర్జెంట్ కాల్ వచ్చిందా? లేదంటే ఏదైనా జరగరాంతి జరిగిందా? అలాంటిదేం జరగలేదత్తయ్య. ఎందుకలా అంటున్నారు? నువ్వు అబద్ధాన్ని నిజమని నమ్మించలేవు కీర్తి. గుళ్ళో మీ అమ్మగారితో నువ్వు మాట్లాడిన మాటలు నేను విన్నాను.
వేరే కాపురం పెట్టించాలని మీ అమ్మా నాన్న మాటలకి నీ స్పందన ఏంటో విన్నాను. అయ్యో, ఇప్పుడు అమ్మ గురించి చెడుగా అర్థం చేసుకుని అత్తయ్య గారు ఏం మాట్లాడతారో ఏంటో. మా కొడుకు కోడలతో వేరు కాపురం పెట్టిస్తే మీరే మా లోకం అనుకున్న మా ఊపిరి ఆగిపోయినట్టే కదా అని భయపడ్డాను. కాని నువ్వు మీ అమ్మతో మెట్టినింటి గురించి, కట్టుకున్నవాడి గురించి చెప్పిన మాటలు విన్నాక కొండంత ధైర్యం వచ్చింది. ఇప్పుడు చెప్తున్నాను కీర్తి, నువ్వు మా కోడలిగా రావడం మేము చేసుకున్న అదృష్టం. నన్ను మీ కోడలిగా కాకుండా కూతుర్లా చూసుకునే అత్తయ్యగా మీరు లభించడం కూడా నా అదృష్టం అత్తయ్య. అమ్మ కీర్తి, నేను అడగబోయేదానికి సూటిగా సమాధానం చెప్తానని నాకు మాటివ్వు. దేని గురించి అత్తయ్య? మాటిస్తే చెప్తాను. చెప్తాను. ఆదర్శ్కి నీకు మధ్య సఖ్యత ఉందో లేదో చెప్పు కీర్తి. చెప్పు కీర్తి. ఆదర్శ్ వల్ల నీకు సంతోషం లేకపోయినా ఉన్నట్టుగా ప్రవర్తిస్తున్నావని నాకు అనుమానంగా ఉంది. నిజం చెప్పు. మీ అనుమానం నిజమే అత్తయ్య. ఎన్నాళ్ళు కొండంత భారాన్ని, మండే అగ్నిపర్వతాన్ని గుండెల్లో మోస్తూ పైకి నవ్వుతూ ఎలా కనిపించావు కీర్తి? ఆగండి. మళ్ళీ ఏ మొహం పెట్టుకుని ఇంట్లో కడుగు పెట్టారు? పొండ అవతలికి. వాళ్ళిక్కడ ఉండడానికి వచ్చారు. నేనే వాళ్ళని తీసుకొచ్చాను. నువ్వే ఇక్కడ సత్రంలో ఉన్నట్టు ఉండడానికి వచ్చావు. వాళ్ళు వెళ్ళకపోతే నువ్వు కూడా రోడ్డు మీదకి వెళ్లాల్సి వస్తుంది.